అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్లపూడి విజయలక్ష్మి గారు రచించిన కొడుకు అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి, ఈ సాకుతో అందరినీ తెచ్చి నా నెత్తినెక్కిస్తానంటే మాత్రం చచ్చినా ఒప్పుకోను. నాంచారి మాటలు తుపాకీ గుళ్లలా దూసుకొచ్చాయి. ఆహా, అది కాదు నాంచారి, ఆ పల్లెటూళ్ళలో సరైన ట్రీట్మెంట్ దొరకదు. ఇక్కడైతే మంచి డాక్టరు, మందులు, అందుకని కొన్నాళ్ళు వీల్లేదు, చచ్చినా వీల్లేదు. రోగం కోసం మీరు వేలకు వేలు తగలేయటం, నేనేమో ఆ గుంపందరికీ నడ్డి విరగ్గొట్టుకుంటూ వండి వార్చటం నా వల్ల కాదు. భర్త మాటలని మధ్యలోనే అందుకొని తారాజువ్వలా ఎగిరింది. ఆఫీసు నుండొచ్చి అరగంట అయ్యింది. ఓ కప్పు కాఫీ నా ముఖాన పారే. నాంచారికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక కాఫీ అడిగాడు మంగపతి. ఎందుకు పోయను? రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది నాంచారి. ఆ కాస్త సమయాన్ని ఉపయోగించుకుంది అతని బుర్ర. ఇదిగో కాఫీ. టీపై మీద పెద్దగా చప్పుడు చేస్తూ పెట్టింది కప్పు. చూడు నాంచారి, నువ్వెందుకు చాకరీ చేసి అలసిపోయి హైరాణ పట్టం? మా చెల్లి శాంభవి ఉంది కదా, అదే చూసుకుంటుంది. ఇంటి పని, వంట పని, పిల్లల పని, నీకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది. ఏమంటావ్? ఆమెని కన్విన్స్ చెయ్యబోయాడు కప్పు చేతిలోకి తీసుకొని. ఛాట్! నా ఇల్లు దానికి అప్పగించి నేను బెడ్రూమ్లో దూరి రెస్ట్ తీసుకోవటం ఏమిటి? ఇంటి పెత్తనం వాళ్లకు అప్పగించి నన్ను మూలన పడి ఉండమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? ఇదిగో చూడండి, 10 మంది ఉన్న కొంపలో పెరిగిందాన్ని. కూడికి గుడ్డకే కాదు, ప్రశాంత జీవితానికి కూడా కరువు పడిందాన్ని. ఇప్పుడేమో వాళ్ళని తెచ్చి నా ఇంటిని సత్రంగా మార్చితే ఊరుకోను. కాఫీ తాగుతున్న మంగపతికి పొరమారింది. దగ్గుతూ కప్పు కింద పెట్టేశాడు. ఆటల నుండి వచ్చిన వర్ష, శ్రీహర్షలు మమ్మీ డాడీలు పోట్లాటలో బిజీగా ఉండటం చూసి కామ్గా స్నానాలు చేసి బుద్ధిగా పుస్తకాలు ముందేసుకున్నారు. మరీ అలా విరిచేసినట్టు మాట్లాడుతూ ఎలా నాంచారి? ముందు మీరు నోరు మూసుకోండి. అసలు మీ వాళ్ళంటేనే నాకు అసహ్యం. వాళ్ల మాటంటేనే వంటికి కారం రాసుకున్నట్టు ఉంటుంది. నా ఇంట్లో వాళ్ల ఉనికి భరించలేను. అలాంటిది వాళ్లను తెచ్చి ఏకంగా ఇంట్లో ఉంచుతారా? పర్మనెంట్గా కాదులే నాంచారి, టెంపరరీగా సవరించాడు మంగపతి. కాస్త సంధిస్తే అయినదానికి కానిదానికి పొలోమంటూ పరిగెత్తుకొచ్చి కొంప మీద పడి మేస్తారు. అర్థమైందా? అంతగా కావాలంటే 400 వాళ్ళ మొహాన పడేయండి. వాళ్ళేడిపేదో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ల చావేదో వాళ్ళు చస్తారు. చేతులు తిప్పుకుంటూ అత్తింటి మీదున్న తన గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నల్లటి మొహాన్ని మరింత నల్లగా మార్చుకుంటూ. నోటికి ప్లాస్టర్ వేసినట్టు సైలెంట్ అయిపోయాడు మంగపతి. ఏమీ తోచక తల గోక్కున్నాడు కాసేపు. తర్వాత పెళ్లాం చెబితే వినాలి కాబట్టి అలా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నాడు. లేకపోతే ఫుడ్ నిల్లు, బెడ్ కూడా. కాసేపు భర్త ముఖంలో ఫీలింగ్స్ ను చూసి ఇహ పెదవి కదిపే అవకాశం లేదులే అనుకుని కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది. అది రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత పెంకుటిల్లు. వాళ్ళ జీవితంలాగానే రంగు వెలసిన గోడలు, ప్రహరీ నుండి ఇంటి వరకు ఉన్న ఖాళీ స్థలంలో అందంగా తలలూపుతున్న అందమైన గులాబీ మొక్కలు. మరోవైపు వంగ, బెండ, పచ్చిమిర్చి, టొమాటో, గోంగూర, తోటకూర, కొత్తిమీర మొదలైన మొక్కలు. అన్నపూర్ణమ్మ మనసు బావుండనప్పుడు ఆ మొక్కల మధ్య చేరి పాదులు తవ్వటం, కలుపు మొక్కలు తీయటం చేస్తుంటుంది. గేటు చప్పుడైతే తల తిప్పి చూసింది. సూర్యుడు పడమటి కొండ చాటుకు చేరి చాలా సేపయిందేమో. వచ్చిన వ్యక్తిని పోల్చుకోలేక ఎవరు అంటూ ఓసారి కళ్ళజోడు తీసి బయట చెంగుతో తుడిచిపెట్టుకుంది. నేనమ్మా, మంగని. ఆ కంఠస్వరం పోల్చుకోగానే ఆమె వదనం ఆనందంతో వెలిగింది. కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి. చేతులు భూమి మీద ఆంచి పైకి లేచి, నువ్వా మంగా? ప్రయాణం బాగా జరిగిందా? దగ్గరగా వస్తూ అడిగింది. కోడలు పిల్లలు బావున్నారా? వాత్సల్యంతో అతని చేతి మీద తన చెయ్యి వేసి నిమిరి చేతిలో బ్యాగ్ అందుకుంది అన్నపూర్ణమ్మ. వాళ్ళకేం రోగం? ముప్పొద్దులా తిని దిబ్బరొట్టుల్లా బానే ఉన్నారు, కోపంగా అన్నాడు మంగపతి. శాంభవి చెంబుతో ఇచ్చిన నీళ్లతో కాళ్లు కడుక్కొని తల్లి ఇచ్చిన టవల్ అందుకుంటూ అడిగాడు. నాన్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఏవైనా ఆహారం తీసుకుంటున్నారా? అన్నపూర్ణమ్మ మొహాన్ని విషాదపు మబ్బులు కమ్మేశాయి. కళ్ళు కన్నీటి మడుగులయ్యాయి. అలానే ఉందిరా, ఏం మార్పు కనిపించలేదు. నాకు భయంగా ఉందిరా మంగా. పట్నం తీసుకెళ్తే ఏమైనా గుణం కనిపించవచ్చంటున్నారు అందరూ, కళ్ళొత్తుకుంటూ చెప్పింది. మౌనంగా తండ్రి గదిలోకి నడిచాడు మంగపతి. శివరామయ్య గారు నిద్రపోతున్నారు. ప్రక్కనే ఉన్న కుర్చీ తండ్రి మంచం దగ్గరికి లాగి కూర్చున్నాడు.
ఆ శబ్దానికి కూడా మెలకువ రానంత గాఢ నిద్రలో ఉన్న తండ్రిని లేపటం ఇష్టం లేక తదేకంగా ఆయన మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. నెల రోజులుగా ఎండమొహం చూడకపోవటం వల్ల కాబోలు చామన ఛాయగా ఉండే ఆయన శరీరం తెల్లగా పాలిపోయింది. శుష్కించిన దేహం ఎముకల గూడులా ఉంది. లోపలికి పోయిన దవడలు, చిందరవందరగా ఉన్న జుత్తు, బాగా పెరిగిన గడ్డం, నలుపు తెలుపుల కలనేతలా ఉంది. తెల్లటి పంచె చొక్కా, పరిశుభ్రమైన పక్కబట్టలు. అంత నిద్రలో కూడా ఆయన మొహంలో ఏదో దిగులు పుట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏవో సమస్యల తాలూకు తీవ్రత ఆయన వెంటాడుతున్నట్టు మూసిన రెప్పలమాటు కనుగుడ్లు ఆందోళనగా కదలటం స్పష్టమవుతోంది. ఆ స్థితిలో తండ్రిని చూసిన మంగపతి గుండె పిండినట్టయింది. తండ్రి అనారోగ్యంతో పడగేయటం ఇంతవరకు తానెరగడు. గెడ్డం మాయగా ఎప్పుడూ చూడలేదు. రోజూ షేవ్ చేసుకుని నున్నటి గెడ్డంతో తెల్లటి ఇస్త్రీ బట్టల్లో మెలమెలా మెరిసిపోయే తండ్రి ఇలా ఒక్కసారిగా గుండె బరువెక్కింది అతనికి. దుఃఖం వెల్లుబికింది. చెక్కిళ్ళ మీద కన్నీరు కాలువలు కట్టింది. పక్కనే ఉన్న శాంభవి, అన్నపూర్ణమ్మ కూడా కళ్ళొత్తుకున్నారు. భోంచేసి ఒక్కపొడి వేసుకుని వాలుకుర్చీలో కూర్చున్నాడు మంగపతి. అతని పక్కనే గోడని ఆనుకొని కూర్చుంది అన్నపూర్ణమ్మ. కొడుకొచ్చిన తర్వాత ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. మనసుకి కొంత నిశ్చింత, ఊరట కలిగింది. ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. అమ్మయ్యా, మంగా వచ్చాడుగా, అంతా వాడే చూసుకుంటాడు. నెల రోజులు తాను శాంభవి ఎంత అవస్థపడ్డారు. మగదిక్కులేక ఇప్పుడు చూసుకోవటానికి ఆదుకోవటానికి చెట్టంత కొడుకున్నాడు. వాళ్ల నాన్నని పట్నం తీసుకెళ్లి మంచి వైద్యం ఇప్పించటం కోసం వచ్చాడు. తండ్రికి ఏ కొరత లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పువ్వులా చూసుకొని కళ్లల్లో ఒత్తులు వేసుకుని కాపాడుకుంటాడు. తన్ని అల్లారు ముద్దుగా పెంచిన తండ్రంటే మంగకి ఎంత ప్రేమో. అందుకే ఉత్తరం రాయిగానే రెక్కలు కట్టుకొనొచ్చి వాలాడు. అన్నపూర్ణమ్మ ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. మంగపతికి తన మనసులో మాటలని ఎలా చెప్పాలని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. తండ్రి గదిలో అలికిడికి లేచి వెళ్లాడు మంగపతి. శాంభవి ఏదో జావలాంటిది తండ్రిని కొద్దిగా పైకి లేపి తాగిస్తోంది. కొడుకుని చూడగానే వెలుగు నిండిన కళ్లతో పలకరించారు. నాన్నా, బావున్నావా అన్నట్టు. నాన్నా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుర్చీలో కూర్చుని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని మార్దవం నిండిన గొంతుతో అడిగాడు. కొడుకు వైపు సజన నయనాలతో చూశారు. మెల్లగా తల తిప్పి పక్కనే నిలబడ్డ కూతురు వైపు చూశారు. ఆ చూపులో ఎన్నో అర్థాలు, ఊరడింపులు, ఓదార్పులు. అమ్మా శాంభవి, ఈ ముసలి తండ్రి కోసం కన్నీటిని వృధా చేయకు తల్లి. నేను మరీ అంత స్వార్థపరుణ్ణి కాదు తల్లి. నిన్ను ఆ అయ్య చేతిలో పెట్టే నా దారి నేను వెతుక్కుంటాను. పిచ్చి తల్లి, నా కంఠంలో ప్రాణముండగా నిన్ను అనాథని చేస్తానా? నాకేమీ పర్వాలేదురా. కాకపోతే ఓ కాలు చెయ్యి కదల్చలేకపోతున్నాను. అది నాకు పెద్ద ఇబ్బందిగా లేదు. ఏదైనా సంబంధం చూడు. శాంభవికి కూడా 3 ముళ్ళు వేయించి ఓ దారి చూపితే నాకు ఉన్నదంతా నిశ్చింతే. శాంభవి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పైట చెంగు నోటికడ్డం పెట్టుకుని లోపలికి పరిగెత్తింది. ముందు మీ ఆరోగ్యం కుదిరిపడనివ్వండి, ఆ తర్వాత అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చేద్దాం అంది అన్నపూర్ణమ్మ ఓదార్పుగా. అవునాన్న, ముందు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ధైర్యంగా ఉండండి. చెల్లాయి గురించి తర్వాత ఆలోచిద్దాం. లేదురా, అలా అనకు. ముందు ముందు దాని పెళ్లి నా కళ్ల ముందు జరిగిపోవాలి ఆయాసపడుతూ అన్నారు. అమ్మా, ఈ 1000 ఉంచు. మరుసటి రోజే వెళ్లే ముందు డబ్బు తల్లి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపడి చూసింది అన్నపూర్ణమ్మ. నాన్నా, మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చాను. మీకు బాగవుతుంది. ఇది వరలోలా మీరు మామూలుగా తిరుగుతారు అని మనసుకి స్వాంతన కలిగించే ఒక్క మాట అనలేదు. ధైర్యం కలిగించేలా మాట్లాడలేదు. అసలెందుకొచ్చినట్టు? కొడుకు ప్రవర్తనకి గుండెలు పగిలేలా ఏడ్వాలో, తాము ఒంటరివారమైనందుకు బాధపడాలో, కొడుకు బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు దుఃఖించాలో అర్థం కాలేదు. ఈ డబ్బులు నాన్న ఖర్చుల కోసం ఉంచమ్మా, అయోమయంగా చూస్తున్న తల్లితో చెప్పాడు. అప్పుడు నోరు విప్పింది అన్నపూర్ణమ్మ. మీ నాన్నకి పెరాలసిస్ వచ్చింది. అక్కడ మంచి వైద్యం చేయించమని ఉత్తరం రాస్తే పరాయివాడిలా వచ్చి పరామర్శించడానికేనా వచ్చింది? మీ నాన్నని పట్నం హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యమని కదా నీకు మరీ మరీ ఉత్తరం రాశాను. మేం నీకు కానివాళ్ళం అయిపోయామేమిట్రా నిలదీసింది. నేను అలానే అనుకున్నానమ్మా, కానీ నసిగాడు. కానీ ఏమిట్రా? మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి నాంచారి అంగీకరించట్లేదమ్మా. నాన్న ట్రీట్మెంట్ కోసం మీరు మా ఇంట్లో ఉండటం ఆమెకిష్టం లేదు. ఎందుకు? అంత పాపం ఏం చేశాంరా? ఏమో, మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తే ఉరివేసుకొని చస్తానంటోందమ్మా.
ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. నాన్నకి చక్కని వైద్యం చేయించి ఆయనకి సేవలు చేసుకోవాలని, పితృరుణం తీర్చుకోవాలని నాకు ఉంది. కానీ అదసలే మొండిది. తన మాట నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది. అది లేకపోతే నా పిల్లలు తల్లి లేని... మంగపతి గొంతు జీరబోయింది. అంత మాటనకు మంగ. పచ్చగా 10 కాలాలు బతకాల్సిన వాళ్ళు. మాకోసం మీరు పోట్లాడుకోవద్దు. మీరు సుఖంగా ఉండండి, అంతే చాలు. అంతా దేవుడిదే భారం. 2 చేతులు ఎత్తి జోడించింది. ఆయనకి ఆయుషుంటే ఎక్కడున్నా బ్రతుకుతారు. ఏంటో నా తాపత్రయం గాని భగవంతుడు నా నుదుటిని ఎలా రాస్తే అలా జరుగుతుంది. దానికోసం నీ మనసు కష్టపెట్టుకోకు. కొడుకుని ఊరడించి పంపింది. అనుకోకుండా శాంభవికి మంచి సంబంధం కుదిరింది. శాంభవి కట్నం కోసం బ్యాంకులో ఉంచిన 50,000లో 20,000 శివరామయ్య గారి కోసం ఖర్చయింది. కట్నం నిమిత్తం 25,000 ఇవ్వమని కొడుకుని అడిగారు శివరామయ్య గారు. నాన్నా, శాంభవికి కట్నం మొత్తం నేనే ఇవ్వాలి అనుకున్నాను. కానీ డబ్బంతా నీ కోడలి పేరున బ్యాంకులో ఉంది. 25,000 ఇమ్మని ఎంత బతిమాలినా వినడం లేదు. ఆ డబ్బు నా పిల్ల పెళ్లి కోసం దాచాం గాని ఊళ్ళో వాళ్ళందరి పెళ్లి కోసం కాదు. మీరు నాకు తెలియకుండా డబ్బిస్తే నేను కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చస్తానని బెదిరిస్తోంది. ఏం చేయాలో నాకు తోచట్లేదు. పోనీ మీరే చెప్పండి. చిచి, అంత గయ్యాలదాన్ని తెచ్చి నాకు కట్టబెట్టారు. ఒట్టి జగముండి ప్రతిదానికి వ్యతిరేకమే. ఎడ్డమంటే తెడ్డమంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద రాద్ధాంతం చేసి పోట్లాడుతుంది. అల్లరి చేసి యాగి చేస్తుంది. సంసారాన్ని బజార్లో పడేస్తుంది. పైగా అలిగి వంట చేయకుండా పడకేస్తుంది. ఆ రాక్షసితో రోజూ వేగలేక చస్తున్నాను. మంగపతి మాటల్లో విసుగు, విరక్తి, రాజీ ధోరణి. పోన్లేరా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? కొడుకు బాధ చూడలేక, సొద వినలేక అన్నారు. బ్యాగులోంచి తీసి తండ్రి చేతిలో ఉంచాడు. ఏమిట్రా ఇది? 10,000 నాన్న, ఉంచండి. నెల ఖర్చుల కోసం. దానికి తెలియకుండా ఇస్తున్నానులే. నేనిచ్చినట్టు నాంచారికి తెలియనివ్వకండి. ఎంతకైనా తెగిస్తుంది. వియ్యాల వారి ముందు యాగి చేసినా చేస్తుంది. ఎంతకైనా సమర్థురాలు. బొత్తిగా సిగ్గు ఎగ్గులేని జన్మ. కొడుకు మాటలు విని ఏమీ అనలేకపోయారు. కొడుకు ఎంత సమర్థుడో అర్థమై మిన్నకుండిపోయారు. మంగా, ఇలా ఇస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ విషయం కోడలికి తెలిస్తే చాలా ఘోరం జరుగుతుంది. నీ బ్రతుకు బజార్న పడుతుంది. కాబట్టి ఈ డబ్బు తీసుకో. కొడుకు చేతిలో ఉంచారు శివరామయ్య గారు. తండ్రి మాటకి ఎదురు చెప్పలేని బుద్ధివంతుడ్లా డబ్బు లోపల పెట్టుకున్నాడు మంగపతి. శివరామయ్య గారిని శారీరక బాధలు ఒకవైపు, కూతురు పెళ్లి సమస్య మరోవైపు బాధించాయి. కొడుకు భార్యచాటు భర్తగా మిగిలిపోవటం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఆయనలో అశాంతిని కలిగించింది. మంగ నా పెంపకంలో పెరిగినవాడేనా అన్న అనుమానం మొలకెత్తింది. మంగ డబ్బు సర్దలేనంత అసమర్థుడైనా ఈ పెళ్లి ఆగిపోదు. తండ్రిగా తానింకా బ్రతికే ఉన్నాడు. దృఢమైన నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయారు. ఆ ఇంటితో ఉన్న 45 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవటానికి చాలా మనస్తాపాన్ని కలిగించింది ఆ దంపతులకి. నాన్నా, నా పెళ్లి కోసం ఈ కాస్త నీడని పోగొట్టుకోకండి. తండ్రి చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది శాంభవి. పిచ్చి తల్లి, కూతురి తలమీద చేయవేసి ప్రేమగా నిమిరారు. ఇంటికి దీపానివి నీవే. మరో ఇంటికి వెలుగు నింపడానికి వెళ్ళిపోతుంటే మా జీవితమంతా అంధకారమే కదమ్మా. ఇంకా నీడా గూడు అంటూ ప్రాకులాడ్డం వెర్రితనం కాదు. ఓ, లోపలికి వెళ్లి సంతోషంగా ఉండు అంటూ శాంభవికి నచ్చ చెప్పారు. జవాబు చెప్పలేక తండ్రి వైపు బేలగా చూసింది శాంభవి. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో పెళ్లి నిరాడంబరంగా జరిపించి అద్దె ఇంట్లోకి మారారు. ఆయనకొచ్చే కొద్దిపాటి పెన్షన్తో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. మందులు మానేశారు శివరామయ్య గారు. భర్త దుస్థితి చూసి బోరును ఏడవటం మినహా ఏమీ చేయలేకపోయేది అన్నపూర్ణమ్మ. మగబిడ్డ ఉండి కూడా తాము దిక్కులేని వాళ్ళ కాలాన్ని భారంగా ఈడుస్తున్నారు ఆ దంపతులు. కూతురు అల్లుడు వచ్చి అప్పుడప్పుడు పరామర్శించిపోయేవారు. కొడుకు వచ్చేవాడు. అతనితో పాటు నాంచారి వచ్చినా ఎడంగా ఉండేదే తప్ప మామగారిని పన్నెత్తి పరామర్శించేది కాదు. అత్తతోనూ అంతే ముభావంగా ఉండేది. ఉన్న 2 రోజులు ముళ్ల మీద కూర్చున్నట్టు అనీజీగా ఫీల్ అయిపోయేది. మంగ ఎంత దురదృష్టవంతుడు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా అనురాగవతి, అనుకూలవతి అయిన భార్య దొరక్కపోవటం ఎంత నరకం. మంగపతి కాపరం గూర్చే అనుక్షణం దిగులు పడేది అన్నపూర్ణమ్మ. హఠాత్తుగా ఒకరోజు శివరామయ్య గారు కన్ను మూశారు. పెద్ద కర్మ కూడా జరిగిపోయింది. అన్నపూర్ణమ్మ, అన్నదమ్ములు ఆమెను శేష జీవితం గురించి ఒక నిర్ణయం చేశారు. భర్తని పోగొట్టుకున్న తల్లి మంగపతి సంరక్షణలో ఉండాలి అని. మనవడు మనవరాలు ఆటపాటల్లో దుఃఖాన్ని కొంతవరకు మరిచి
ఆమె మనసుకి స్వాంతన కలుగుతుంది అని అన్నారు. నాంచారి అంతమంది పెద్దల ముందు నోరు విప్పలేకపోయింది. మంగపతి మేనమామల మాటలకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. తన సోదరుల నిర్ణయానికి గతుక్కుమంది అన్నపూర్ణమ్మ. వారి నిర్ణయం సమంజసం లేక సమ్మతమే అయినా వారి అభిప్రాయాన్ని ఆమె మనసు హర్షించలేకపోతోంది. తనంటే కోడలు అకారణంగా ద్వేషం పెంచుకుంది. అలాంటి కోడల దగ్గర తన దుఃఖాన్ని మరిచి శేషజీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపగలదా? పెద్దల అభిప్రాయానికి తలవంచిన కోడలు తన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి తన కుటుంబంలో వ్యక్తిగా చూడగలదా? తలచడి కుమిలిపోతున్న తన్ని ఓదార్చగలదా? ఆప్యాయంగా పలకరించి ఆదరణ చూపిస్తుందా? ఏమో, అన్ని సందేహాలే, అన్ని అనుమానాలే అన్నపూర్ణమ్మ మనసులో. అన్నింటినీ పక్కన పెట్టి ప్రయాణమైంది. 1 నెల, 30 రోజుల కాలం, 30 సంవత్సరాల్లా నెమ్మదిగా అతి భారంగా గడిచింది అన్నపూర్ణమ్మకి. వైధవ్యం కంటే ఆమెని ఒంటరితనం ఎక్కువ బాధ పెట్టింది. అందరి మధ్య ఉండి కూడా అడవిలో ఉన్నట్టుగా భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించింది. ఒంటరితనానికి మించిన శిక్ష మరొకటి లేదేమో. కోడలు అస్సలు మాట్లాడదు. తప్పదన్నట్లు వేళకి కాఫీ, టిఫిన్లు, భోజనం పడేస్తుంది. పిల్లలు కూడా నాన్నమ్మ అంటూ దగ్గరకు రాబోతే, ఏయ్ మీరు పోయి చదువుకోండి అంటూ ఉరిమి చూసి గదమాయిస్తుంది. పెళ్ళాం ఏమన్నా అనుకుంటుందేమోనని ముందు జాగ్రత్తగా మంగా తల్లితో మాట్లాడటం మానేశాడు. ఒక మాట లేదు, మన్నన లేదు, ఆప్యాయత లేదు, ఆదరింపు లేదు. తినడం కోసమైనా తాను బ్రతుకుతోంది. ఆ మాత్రం దానికి తను వీళ్లతో కలిసి ఉండటం దేనికి? ఎవ్వరికీ పనికిరాని బ్రతుకెందుకు? పైపెచ్చు తెల్లారి లేచింది మొదలు వెధమోహం చూడాల్సొస్తుంది. చిచి అని కోడలు చేదరింపులు, చీత్కారాలు. పని చేయడానికి ఎవరూ లేకపోయినా కంచాలు కంచాలు మింగడానికి తక్కువ లేరు మంద. కోడలి విసుర్లు. మందా? ఎవరు మందా? తనొక్కతి కోడల కంటికి మందలా కనిపిస్తున్నానా? గుప్పెడి మెతుకులు విదల్చడానికి ఆ బాధ. పనిలో సాయం చేయబోతే విసురుగా చేతులోంచి లాక్కుంటుంది. వంటగదిలోకి అస్సలు ప్రవేశమే లేదు. తల్లి మాటలు విని పిల్లలు అన్నపూర్ణమ్మనే ఓ దోషిలా చూసేవారు. నాంచారి అరుపులు విని, అమ్మా పొద్దస్తమనాలు కూర్చోకపోతే కాస్త పనిలో సాయం చేయకూడదు? ఒక్కతి ఎంత పని చేయగలదు? మంగపతి పెత్తనం చేసేవాడు. ఏమీ అనలేక బాధగా నిట్టూర్చేది అన్నపూర్ణమ్మ. ఎవ్వరి ప్రేమానురాగాలకి నోచుకొని ఎవ్వరికి అక్కర్లేని ఈ బ్రతుకెందుకు? భగవంతుడా, నీ చెంతకు ఎందుకు పిలిపించుకోవు? అనుక్షణం నా వైధవ్యాన్ని గుర్తు చేస్తూ ఈటల్లాంటి మాటలు అనుక్షణం హృదయాన్ని రంపపు కొత్తకు గురి చేస్తుంటే ఈ జీవితం ఎందుకు? తన కాలాన్నంతా భర్తని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ గదిలోనే గడిపేది అన్నపూర్ణమ్మ. సంతోషం లేక శూన్యంగా ఉన్న ఆమె మనసుకి కాలం స్తంభించినట్టయింది. నిద్ర పట్టక అశాంతిగా దొర్లుతోంది. ఏమండి, అత్తయ్యని మరీ బాధ పెట్టేస్తున్నానేమోనండి. ఆ పాపమంతా మన పిల్లల్ని చుట్టుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. పక్క గదిలోంచి కోడలి మాటలు సన్నగా వినిపించాయి అన్నపూర్ణమ్మకి. కొడుకు జవాబు కోసం చెవులు రిక్కించింది. నువ్వు నోర్మి, వెధవ సెంటిమెంట్లు నువ్వును. ఈ రోజున కంచంలో 4 మెతుకులు విదిలించే దిక్కులేక నా పంచన చేరింది. చేరడం ఏంటండి, అది మీ బాధ్యత కదా. బాధ్యత గోంగూర. చిన్నప్పటి నుండి నేను పెంచి పోషిస్తున్న కసి ఈ రోజు తీర్చుకునే అవకాశం నా చేతికొచ్చింది. భర్త వైపు భయంగా చూసింది నాంచారి. అతను వింత మృగంలా కనిపించాడు. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి మీద కస వింతగా చూసింది. అవును, కసే. 28 ఏళ్లు ఉద్యోగం సంపాదించలేకపోయాను. అందుకే కసి. అత్తయ్య మామయ్య తిట్టేవారా? కించపరిచేలా ప్రవర్తించేవారా? ఉద్యోగం సాధించలేని అసమర్థుడని మిమ్మల్ని సాధించేవారా? లేదు, నన్నెప్పుడు ఒక్క మాట అనలేదు. ఏమో, వాళ్ళు నన్ను 4 తిట్టినా నాకంత బాధుండేది కాదేమో. వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నన్ను హేళన చేస్తున్నట్టు ఉండేది. నా అసమర్థతని ఎత్తి చూపినట్టు ఉండేది. బావుంది మీ వరస. మీ అంతటి మీరే అర్థం పర్థం లేని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏవో ఊహించుకుని ఎదుటి మనుషులని బాధ పెట్టడం అదో మానసిక వ్యాధి. ఇన్నాళ్ళు తనతో ప్రేమగా నటించిన కొడుకంటే ఏమిటో, అతని ఆలోచనలేమిటో, అతని ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమై ఇహ వినదలుచుకోలేదు అన్నపూర్ణమ్మ. అప్పటికప్పుడే ఆమె ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుని తృప్తిగా నిద్రపోయింది. ఏమండి, అత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయిందండి. మరుసటి రోజు నాంచారి అరుపులతో మెలకు వచ్చింది మంగపతికి. నాంచారి చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని గబగబా చదివాడు. చిరంజీవి మంగపతికి
మీ అమ్మ దీవించి. సూటిగా విషయానికొస్తాను. దురదృష్టవశాత్తు రాత్రి మీ సంభాషణ విన్నాను. మా దోషమేమీ లేకుండానే అకారణంగా మా మీద కసిని పెంచుకున్నావు. నీ మనసేంటో తెలుసుకోకుండానే ఆ పుణ్యాత్ముడు వెళ్లిపోయాడు. తొలిచూలు బిడ్డవని ఎంతో మురిసిపోయాము. 3 ఆడపిల్లల మధ్య చుక్కల్లో చంద్రుడిలా నిన్ను పెంచాము. మీ నాన్న నిన్ను గుండెల మీద పెంచుకున్నారు. నీవు చదువులో అంత చురుగ్గా లేకపోయినా నిన్ను ఏనాడు పళ్ళెత్తు మాట అనలేదు. ఎన్నిసార్లు ఫెయిలైనా మారు మాట్లాడకుండా నీకు ఫీజులు కట్టాము. నీ ప్రయత్నలోపం లేకుండా నీ వంతు కృషి చేస్తున్న నిన్ను ఎలా నిందించగలం? ఆ సరస్వతీమాతకు నీ మీద దయలేదు అనుకునేవారము. నీకు డిగ్రీ పూర్తయ్యేసరికి 27 ఏళ్లు. చదివే పూర్తి కాని వాడికి ఉద్యోగం రాలేదని, వేలు సంపాదించలేదని దూషించే అల్పులం కాదు. ఇవన్నీ నీ భార్య ముందు నీవే చెప్పుకున్నావు. నిజాన్ని ఒప్పుకున్నావు. చదువులో అడుగడుగునా అపజయాన్ని చెవిచూసిన నీలో నీకు తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది. అందువల్లే ఏనాడు నిన్ను ఒక్క మాట అనలేకపోయినా ఆత్మాన్యూన్యత భావంతో కొట్టుమిట్టాడే నీకు నేను ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నీలో నువ్వు ఏవో ఊహించుకొని, మా తల్లిదండ్రులు నా గురించే వేరేవారికి చెడుగా చెబుతున్నారని ఊహించుకుంటూ కుచించుకుపోయేవాడివి కాబోలు. దాన్ని చూసిన మేము పాపం నువ్వు అతి బిడియస్తుడిగా, అతి సౌమ్యుడిగా ఊహించేవాళ్లమే గాని ఆ ఆత్మన్యూనతా భావం నీతో పాటు పెరిగి పెద్దై నీలో భయంకరమైన ఆలోచనలని రేకెత్తిస్తుందని ఊహించలేకపోయాము. నువ్వు ఉద్యోగస్తుడివైన తర్వాత క్రమంగా మా మీద నీ ఆలోచన ప్రభావం ఉన్నా మేము గుర్తించలేదు. ఎందుకంటే ప్రతి దానికి, ప్రతి పనికి నీ భార్య మీద నెట్టేసేవాడివి. ఆ విధంగా ఆమెను మా ముందు పరమ గయ్యాళిగా, మేమంటే అయిష్టత చూపుతున్న వ్యక్తిగా ఆమెను చిత్రీకరించావు. నీ మాటలు నమ్మి నీకు అనుకూలవతి భార్యగా లభించినందుకు నేను మీ నాన్న ఎంతో వ్యధ చెందాము, బాధపడ్డాము. మేమంటే నీకు ఇష్టం లేకపోతే సూటిగా ఆ మాట చెబితే ఎంతో సంతోషించేవాళ్ళం. మమ్మల్ని దూరంగా ఉంచడం కోసం ఇంత నాటకం ఆడక్కర్లేదురా. అనుక్షణం నన్ను ద్వేషించే నీ ఇంట్లో మనశ్శాంతితో ఉండలేను. మీ నాన్నని తలుచుకుంటూ ఎక్కడో పండుటాకులా రాలిపోతాను. చివరగా ఒక్క మాట, ప్రతిక్షణం నీ కళ్ల ముందు తిరుగుతూ నీలో ఇంకా ద్వేషాన్ని, కసిని పెంచలేను. అందుకే మీ అందరికీ దూరంగా, కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతికి శ్రమ తీసుకోవద్దు. అయినా నా పిచ్చిగాని నా కోసం నువ్వెందుకు వెతుకుతావులే. మీ అందరికీ నా ఆశీస్సులు. కొడుకుగా నిర్వర్తించలేని నీ బాధ్యతలని తండ్రిగానైనా ఆనందంగా నిర్వహించు. ఇట్లు కన్న కొడుకు ద్వేషానికి గురైన దురదృష్టవంతురాలైన నిర్భాగ్యపు తల్లి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.